పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశికి చేసేటటువంటి పనులు అన్నీ కూడా సవ్యంగా సానుకూలంగా సాగుతాయి. వ్యాపారస్తులకైతే మాత్రము పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. చేసేటటువంటి అన్ని రకాల వ్యాపారాలు కూడా సాఫీగా సాగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి లావాదేవీలలో బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ధనాన్ని, లాభాన్ని పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో ఉద్యోగస్తులకు స్వల్పమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా తీవ్రతరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ఈ కుంభరాశి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యకాలంలో కొద్దిగా మానసికమైనటువంటి ప్రశాంతత దూరం అవుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ కుజుడు యొక్క గోచార రీత్యా కనుక తీసుకున్నట్టయితే కుజుడు యొక్క కారణం చేత భూ సంబంధ లావాదేవీల కారణంగా చక్కగా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ మాసం అంతా కూడా యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. గతంలో మీరు అనేకమైనటువంటి వ్యాపార లావాదేవీలు చేసి తీరా చివరి దాకా వచ్చి అయిపోతుంది అనుకున్నటువంటి క్షణంలో అది అయిపోకుండా అలా వెనకడుగు పడినటువంటి వ్యవహారాలు చాలా ఉండి ఉంటాయి. అటువంటి వాటిని అన్నీ కూడా ఈ మాసంలో మీరు వాటిని ధన రూపంలోకి మార్చుకోగలరు. అంటే చేసేటటువంటి పనుల్లో ఈ మాసంలో మీకు కార్యజయం అనేటటువంటిది కలుగుతుంది. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంటే పిల్లల చదువుల విషయంలో కానీ, పిల్లల ఉద్యోగాల విషయంలో కానీ, లేదా పిల్లలకు వివాహ విషయంలో కానీ, సంతానానికి సంబంధించినటువంటి పనులు మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని కొద్దిగా ప్రతికూలంగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా సంతానం అంటే పిల్లలకి మరియు తల్లిదండ్రులకి మధ్య కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఘర్షణలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని కనుక సంతానాన్ని కనుక తీసుకున్నట్లయితే సంతానపరంగా మీకు కొద్దిగా మనోవేదన అనేటటువంటిది ఈ మాసంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్య భంగం అనేటటువంటిది ఉన్నది కనుక ఆరోగ్య భంగం కలగకుండా కరెక్ట్గా సమయానికి తిండి తినటము, సమయానికి నిద్రపోవటం అనేటటువంటిది ఈ రెండు ఈ మాసంలో వీరు ప్రధానంగా చేయవలసినటువంటి పనులు. ఈ మాసంలో మీకు ఆలోచన ఎక్కువైపోతూ ఉంటుంది. ఏమి చేద్దాము, ఏమి చేసైనా సరే సమస్య నుంచి బయటపడాలనేటటువంటి ఆలోచన ఎక్కువైపోతూ ఉంటుంది. ఆలోచన ఎక్కువ అవటం వలన దానివల్ల ఏమవుతుందంటే ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత, అంటే ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తాడు. 14వ తేదీ తర్వాత కుంభంలోకి వెళ్తాడు. అలా కుంభంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు గృహంలో భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కుటుంబం యొక్క అభివృద్ధి కోసమే చెప్తున్నప్పటికీ కూడా నా ఆలోచన కరెక్ట్ అంటే నా ఆలోచన కరెక్ట్ అనేటటువంటి వాదం కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి పెద్ద పెద్ద అభిప్రాయ భేదాలు కాకపోయినప్పటికీ కూడా చిన్న చిన్నమైనా కూడా మనసుకు కష్టాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సొంత వాహనాల్లో దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది. ఈ మాసాంతంలో కనుక తీసుకున్నట్లయితే 20వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యకాలంలో కనుక తీసుకున్నట్లయితే సొంత డ్రైవింగ్ తోటి కుంభరాశి వారు ప్రయాణాలు చేయడం అనేటటువంటిది పనికిరాదు. అలా చేసినట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి కారణం చేత వీలైతే సాధ్యమైనంత వరకు సొంత వాహనాల్లో ప్రయాణాన్ని వదిలేయటం, లేకపోతే డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళటం, లేదా ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకోవడం అనేటటువంటి చాలా చాలా మంచి పని. ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే కొద్దిగా బదిలీలు అనేటటువంటివి ఉంటాయి. ఎంత పని చేసినప్పటికీ కూడా అధికారుల నుంచి ప్రశంసలు అనేటటువంటివి కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. అంటే పనికి తగినటువంటి గుర్తింపును, పనికి తగినటువంటి కృషిని అంటే కృషికి తగ్గ గుర్తింపు అనేటటువంటిది మీకు ఈ మాసంలో లభించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ఈ మాసంలో ఉన్నటువంటి సినిమా వాళ్ళని, సినీ పరిశ్రమ వాళ్ళని, తర్వాత
రాజకీయ రంగం వారిని కనుక తీసుకున్నట్లయితే సినీ పరిశ్రమ వారికి అవకాశాలు కొద్దిగా ఆశావహంగా కనిపిస్తుంటాయి. రాజకీయ నాయకులకు అయితే మాత్రము ఈ మాసం అంతా కూడా అత్యంత యోగదాయకమైనటువంటి కాలం. మీరు ఈ మనసులో ఏ పని అయితే పెట్టుకుంటూ ఉంటారో, ఏదైతే చేయాలనుకుంటారో అది మీరు ప్రజలకు మిమ్మల్ని బాగా దగ్గరకు చేస్తూ ఉంటుంది. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ మాసంలో ఈ రాశి వారికి స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ మాసంలో వీరిని ఇబ్బంది పెట్టవు. కానీ సకాలంలో రావాల్సినటువంటి ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. మీకు అంటే ద్వితీయార్థం కన్నా పూర్వార్థమే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు కనుక తొలగిపోయి చక్కగా ప్రతి వ్యతిరేకమైన నెగిటివ్ పాయింట్ కూడా పాజిటివ్గా మారాలి అని కనుక అనుకుంటే వీరు ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి దుర్గాదేవి మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఈ మాసమంతా కూడా వీరికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయండి. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింపుల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.